భారత చరిత్రలో స్వర్ణయుగం అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది గుప్త సామ్రాజ్యం. మరి ఎందుకు? ఇది కేవలం రాజులు, వాళ్ల యుద్ధాల కథ మాత్రమే కాదు. ఇదే సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన కథ, అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన కథ, కళ్ళు చెదిరే కళలకు ప్రాణం పోసిన ఒక అసాధారణమైన కాలం గురించిన కథ. సరే, మరి ఈ ప్రయాణంలో మనం కలిసి తెలుసుకుందాం, ఈ గొప్ప సామ్రాజ్యం ఎలా వెలిగింది, అంతే నాటకీయంగా ఎలా కనుమరుగైపోయిందో. సరే, మన ఈ కథని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఒక చిన్న కుటుంబం ఒక ఉపఖండాన్ని ఏకం చేసి మహాసామ్రాజ్యాన్ని ఎలా కట్టిందో చూస్తాం. ఆ తర్వాత ఈ స్వర్ణయుగం వెనక ఉన్న అసలైన యంత్రాంగమేంటి, వాళ్ల పరిపాలన, ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేశాయో పరిశీలిద్దాం. అక్కడ్నుంచి వాళ్ల సంస్కృతి, సైన్స్లో వాళ్లందుకున్న శిఖరాలను చూసి చివరగా ప్రతి కథకొక ముగింపు ఉన్నట్లే ఈ మహాసామ్రాజ్యం కూడా ఎందుకు పతనమైందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. ఒకప్పుడు మౌర్యుల కింద ఒకే గొడుగు కింద ఉన్న భారతదేశం వాళ్ల తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నారు. దేశమంతా రాజకీయ అస్థిరత. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే పెద్దగా ఎవరికీ తెలియని ఒక కుటుంబం నెమ్మదిగా తెరపైకొచ్చింది. వాళ్లే గుప్తులు. మరి వాళ్లు అలా విడిపోయిన దేశాన్ని ఎలా ఏకం చేశారో చూద్దాం. ఏ పెద్ద కథకైనా ఒక ఆరంభం ఉంటుంది కదా. గుప్త సామ్రాజ్యానికి ఈ ముగ్గురు పాలకులే ఆ ఆరంభం, ఆ పునాది. శ్రీగుప్తుడు ఆ విత్తనం నాటితే మొదటి చంద్రగుప్తుడు దాన్ని పెంచి పెద్దచేసి మహారాజాధిరాజ్ అంటే రాజులకే రాజు అని గర్వంగా ప్రకటించుకున్నాడు. కాని అసలు కథను మలుపు తిప్పింది మాత్రం అతని కొడుకు సముద్రగుప్తుడు. అతని కత్తిదూకుడు గుప్త సామ్రాజ్య సరిహద్దుల్ని భారతదేశం నలుమూలలకు విస్తరింపచేసింది. చరిత్ర తన కథను ఎలా రాసుకుంటుందో చెప్పటానికి ఈ అలహాబాద్ స్తంభం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే, నిజానికి ఇది అశోకుడు తన శాంతి సందేశం కోసం వేయించిన స్తంభం. కాని కొన్ని వందల ఏళ్ల తర్వాత అదే స్తంభం మీద సముద్రగుప్తుని ఆస్థానకవి హరిసేనుడు తన రాజుగారి యుద్ధ విజయాల గురించి ఏకంగా 33 పంక్తుల్లో చెక్కించాడు. ఉత్తరాన 9 మంది రాజుల్ని, దక్షిణాన 12 మంది రాజుల్ని ఓడించాడని ఇది ఘనంగా చెబుతోంది. చూడండి, ఒకే స్తంభంపై శాంతి, యుద్ధం. బహుశా ఇదే గుప్తుల తత్వాన్ని చూపిస్తుందేమో. అందుకే చరిత్రకారులు అతన్ని భారతదేశపు నెపోలియన్ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. సముద్రగుప్తుని సైనిక విజయాలు, ఆ తర్వాత వచ్చిన రెండవ చంద్రగుప్తుడులాంటి వాళ్ల రాజకీయ చతురత, వీటన్నిటి ఫలితమే ఈ పటంలో మనం చూస్తున్న గుప్త సామ్రాజ్యం. చూడండి, హిమాలయాల నుంచి దాదాపు నర్మదా నది వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు దాదాపు మొత్తం ఉత్తర, మధ్య భారతదేశం వాళ్ల అధీనంలోకి వచ్చింది. ఇది కేవలం వాళ్ల సైనిక బలానికి మాత్రమే కాదు, వాళ్ల పరిపాలన దక్షతకు కూడా ఒక తిరుగులేని నిదర్శనం. సరే, యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవటం ఒక ఎత్తు. కాని అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏళ్ల తరబడి నిలబెట్టడం, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించి వాళ్ల జీవితాల్ని సుసంపన్నం చేయడం మరో ఎత్తుకదా. మరి గుప్తుల ఆ స్వర్ణ యుగానికి వెన్నెముకగా నిలిచిన ఆ పరిపాలనా వ్యవస్థలు ఏంటి, ఆ యంత్రాంగం ఎలా పనిచేసింది? ఇప్పుడు దాని గురించి లోతుగా చూద్దాం. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్క చక్రవర్తి ఢిల్లీలో కూర్చుని నడపలేడుగదా. అందుకే గుప్తులేం చేశారంటే, తమ రాజ్యాన్ని భుక్తులు అనే రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి భుక్తికి రాజు నేరుగా ఉపరిక అనే ఒక గవర్నర్ను నియమించేవాడు. ఇదిక్కడితో ఆగలేదు. మళ్లీ ఈ భుక్తులను విషయాలు అనే జిల్లాలుగా విభజించారు. అంటే పరిపాలనను కింది స్థాయి వరకు తీసుకెళ్లారన్నమాట. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు దేశంలోని మారుమూలం ప్రాంతాలకు కూడా సమర్థవంతంగా చేరేవి. ఏ ప్రభుత్వానికైనా, ఏ సామ్రాజ్యానికైనా ఆదాయమనేది రక్తంలాంటిదే. గుప్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఒక పక్కా పన్నుల వ్యవస్థను వాళ్లు రూపొందించారు. ఇందులో ముఖ్యమైంది భాగా, అంటే రైతు పండించిన పంటలో 6వ వంతు రాజుకు చెల్లించాలి. దాంతోపాటు గ్రామాలు ఎప్పటికప్పుడు పండ్లు, కట్టెలు లాంటివి సరఫరా చేసే భోగా అనే పన్ను, ఇంకా కర అనే ఇతర పన్నులు కూడా ఉండేవి. వర్తకుల దగ్గర శుల్క వసూలు చేసేవారు. ఈ ఆదాయంతోనే వాళ్లు పెద్ద సైన్యాన్ని పోషించారు, రోడ్లు వేశారు, మనం చెప్పుకుంటున్న అద్భుతమైన దేవాలయాలను కట్టించారు. గుప్తల కాలంలో భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్లోబల్ ట్రేడింగ్ హబ్.
వాళ్ల ఓడలు రోమ్, పర్షియా, చైనా వరకు ప్రయాణించేవి. మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, అద్భుతమైన పట్టు వస్త్రాలు, విలువైన రత్నాలు, గంధపు చెక్క లాంటివి విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా అక్కడ్నుంచి బంగారం, వెండి మన సామ్రాజ్య ఖజానాకు వెల్లువెత్తేవి. ఈ అంతర్జాతీయ వాణిజ్యమే వాళ్ల అపారమైన సంపదకు, వాళ్ల నగరాల అభివృద్ధికి ఒక ముఖ్య కారణం. సాధారణంగా అంటారు కదా, కడుపు నిండినప్పుడే కళల గురించి ఆలోచన వస్తుందని. గుప్త సామ్రాజ్యంలో నెలకొన్న శాంతి, ఆర్థిక సుస్థిరత ప్రజల సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. అప్పటిదాకా లేని ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం వల్ల కళ, వాస్తుశిల్పం, సాహిత్యం ఇలా ప్రతి రంగంలో ఒక సాంస్కృతిక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గుప్తుల కళా నైపుణ్యానికే ఒక మచ్చుతునక ఈ అజంతా గుహ చిత్రాలు. ఇవి కేవలం రంగులతో వేసిన బొమ్మలు కాదు, రాళ్లపై చెక్కిన సజీవమైన కావ్యాలు. ఈ చిత్రాల్లోని ప్రతి ముఖంలో ఒక భావం పలుకుతుంది, ప్రతి కదలికలో ఒక కథ కనిపిస్తుంది. వాళ్లు వాడిన రంగులు, చిత్రించిన పద్ధతులెంత గొప్పవంటే అవి తరువాతి 100 ఏళ్లపాటు ఆసియా కళమీద చెరగని ముద్రవేశాయి. ఆలోచించండి, దాదాపు 1500 ఏళ్ల తర్వాత కూడా ఆ రంగులు ఇంకా ఇంత ప్రకాశవంతంగా ఉన్నాయంటే వాళ్ల ప్రతిభ ఏ స్థాయిదో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటిదాకా భారతదేశంలో పూజలు, ఆరాధనలు ఎక్కువగా కొండలను తొలిచి చేసిన గుహాలయాల్లోనే జరిగేవి. కాని గుప్తులు దేవుడికి శాశ్వతమైన ఇళ్లను కట్టాలనుకున్నారు. వాళ్లు మొట్టమొదటిసారిగా గుహలనుంచి బయటకు వచ్చి రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి స్వేచ్ఛగా నిలబడగల దేవాలయాలను నిర్మించడం ప్రారంభించారు. భవిష్యత్తులో మనం చూసే అద్భుతమైన ఉత్తర భారత నాగరిక శైలి, దక్షిణ భారత ద్రావిడ శైలి ఆలయాలకు ఇక్కడే ఈ కాలంలోనే బీజం పడింది. ఇది కేవలం రాళ్లకు మాత్రమే కాదు, అక్షరాలకు కూడా స్వర్ణయుగమే. సంస్కృత సాహిత్యం తన అత్యున్నత స్థాయికి చేరింది. మనం ఈరోజుకి కథలు కథలుగా చెప్పుకునే రామాయణం, మహాభారతం లాంటి మహా ఇతిహాసాలు, ఇంకా అష్టాదశ పురాణాలు, వాటికి తుది రూపుదిద్దింది ఈ కాలంలోనే. కాళిదాసు లాంటి మహాకవులు తమ అద్భుతమైన నాటకాలతో, కావ్యాలతో సంస్కృత భాషకే ఒక కొత్త అందాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టారు. గుప్తుల ప్రతిభ కేవలం కళలు, సాహిత్యం దగ్గరే ఆగిపోలేదు. వాళ్లు గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం లాంటి రంగాల్లో ప్రపంచ గతిని మార్చేసే కొన్ని ఆవిష్కరణలు చేశారు. వాళ్ల మేధస్సునుంచి పుట్టిన కొన్ని ఆలోచనలు ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీకి కూడా పునాదులుగా నిలుస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ వివరాల్లోకి వెళ్దాం. 0 ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక విప్లవం. ఏమీ లేదు, శూన్యం అనే భావనకు ఒక గుర్తునివ్వడం ద్వారా గుప్తుల కాలం నాటి భారతీయ గణితవేత్తలు ఆధునిక ప్రపంచానికి దారులు వేశారు. ఈ 0తో పాటు దశాంశ పద్ధతిని కనిపెట్టడం వల్లే క్లిష్టమైన లెక్కలు వేయడం సాధ్యమైంది. ఈరోజు మనం చూస్తున్న కంప్యూటర్ల నుంచి అంతరిక్ష ప్రయాణాల వరకు అన్నింటికీ మూలం ఆ చిన్న 0లోనే ఉంది. ఈ యుగం ఆర్యభట్ట, వరాహమిహిరుడు, ధన్వంతరి లాంటి ఎందరో మేధావులకు జన్మనిచ్చింది. అప్పట్లో అందరూ గ్రహణాలు రాహుకేతువుల వల్ల వస్తాయని నమ్ముతుంటే కాదు, భూమి నీడ చంద్రుడిమీద పడటం వల్లే చంద్రగ్రహణం వస్తుందని ధైర్యంగా చెప్పాడు ఆర్యభట్ట. వరాహమిహిరుడైతే ఖగోళశాస్త్రం మీద ఒక ఎన్సైక్లోపీడియా లాంటి బృహత్ సంహితను రాశాడు. ఇక వైద్యరంగంలో ధన్వంతరి సిద్ధాంతాలు ఆయుర్వేదానికి పునాదిగా నిల్చాయి. ఆ జ్ఞానం ఈనాటికీ మనకు ఉపయోగపడుతోంది. జ్ఞానాన్ని కనిపెట్టడమే కాదు, దాని అందరికీ పంచడం కూడా ముఖ్యమని గుప్తులు నమ్మారు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ నలంద విశ్వవిద్యాలయం. ఇది కేవలం ఒక బౌద్ధ మఠం కాదు, అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం. ఒక రకంగా చెప్పాలంటే అది ఆనాటి హార్వర్డ్ లేదా ఆక్స్ఫర్డ్. చైనా, టిబెట్, కొరియా లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు, పండితులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇది విద్యకు వాళ్లు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూపిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒకరోజు కిందకు దిగాల్సిందే. అది ప్రకృతి నియమం. గుప్తుల స్వర్ణయుగం కూడా శాశ్వతం కాదు. మరి ఇంతటి గొప్ప సామ్రాజ్యం ఎలా బలహీనపడింది? ఆ పతనానికి దారితీసిన కారణాలేంటి? ఇప్పుడు మనం కథలోని చివరి అంకంలోకి ప్రవేశిస్తున్నాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఇంత సంపద, ఇంత సంస్కృతి, ఇంత విజ్ఞానమున్న ఒక సామ్రాజ్యం ఎలా కూలిపోతుంది? ఎక్కడ తప్పు జరిగింది? దీని వెనకున్న కారణాలు ఒకటా, రెండా, లేక చాలా ఉన్నాయా? గుప్తుల పతనాన్ని మనం 2 ప్రధాన కారణాలుగా చూడొచ్చు.
ఒకటి బయటినుంచి వచ్చిన ఒత్తిడి అంటే హూణుల దండయాత్రలు. 2 లోపల నుంచే మొదలైన క్షీణత అంటే భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోవడం. దీనిని ఒక చెట్టుతో పోల్చవచ్చు. బయటనుంచి హూణులు గొడ్డలితో నరుకుతుంటే లోపలనుంచే భూస్వామ్య వ్యవస్థ అనే చెదలు ఆ చెట్టు పునాదుల్ని తినేశాయి. ఈ రెండూ కలిసి ఆ మహావృక్షాన్ని కూల్చేశాయి. మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ హూణులు చాలా క్రూరమైన యోధులు. వాళ్ల దాడులు గుప్త సామ్రాజ్య సరిహద్దుల్ని నిరంతరం గడగడలాడించాయి. స్కందగుప్తుడు లాంటి చివరి గుప్తరాజులు వాళ్ళని చాలా వీరోచితంగా ఎదుర్కొన్నారు, ఓడించారు కూడా. కానీ ఈ అంతులేని యుద్ధాల వల్ల ఏమైందంటే సామ్రాజ్య ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. సైన్యాన్ని పోషించడానికి, సరిహద్దుల్ని కాపాడటానికే ఆదాయం మొత్తం సరిపోయేది. ఇది వాళ్ల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. బయట శత్రువులతో ఈ సమస్య నడుస్తుంటే లోకల ఇంకో పెద్ద సమస్య మొదలైంది. రాజులు తమ అధికారులకు జీతాలకు బదులుగా భూములివ్వడం ప్రారంభించారు. మొదట్లో ఇది మంచి ఆలోచనలాగే అనిపించింది. కాని కాలం గడిచే కొద్దీ ఆ భూములు పొందిన అధికారులు శక్తివంతమైన స్థానిక ప్రభువులుగా, భూస్వాములుగా మారిపోయారు. వాళ్లు స్వంతంగా సైన్యాలను పెట్టుకుని రాజుకు పన్నులు కట్టడం మానేశారు. దీనివల్ల రాజు అధికారం నామమాత్రంగా మిగిలిపోయి కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. ఇలా బయటినుంచి దాడులు, లోపల్నుంచి అధికార వికేంద్రీకరణ, ఈ రెండూ ఒత్తిళ్లని తట్టుకోలేక 6వ శతాబ్దం వచ్చేసరికి ఒకప్పుడు ఒకే గొడుగు కింద ఉన్న గుప్త సామ్రాజ్యం ముక్కలైపోయింది. చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయింది. అలా ఒక స్వర్ణయుగం అంతమైంది. గుప్త సామ్రాజ్యం పతనమయ్యుండొచ్చు, కాని వాళ్లు మిగిల్చిన వారసత్వం ఇప్పటికీ బతికే ఉంది. వాళ్లు ప్రపంచానికిచ్చిన సున్నా, వాళ్లు తీర్చిదిద్దిన సాహిత్యం, వాళ్లు చెక్కిన శిల్పాలు, ఇవి కేవలం భారతదేశ చరిత్రనే కాదు, ప్రపంచ నాగరికతనే మార్చాయి. అయితే మనం ముగించే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం స్వర్ణయుగం అని అంత గొప్పగా చెప్పుకుంటున్నాం సరే, కానీ అది ఎవరికి స్వర్ణయుగం? ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణల వెనుక సాధారణ ప్రజల జీవితాలు కూడా బంగారమయంగానే ఉన్నాయా? చరిత్ర ఎప్పుడూ పైనున్నవాళ్ల కథనే చెబుతుంది. మరి అట్టడుగున ఉన్నవాళ్ల మాటేమిటి? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. Subscribe for more content.